చట్టాలంటే లెక్కే లేదు, ప్రజలంటే బాధ్యత లేని వైనం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎనలేని నిర్లక్ష్యం, ధనార్జనే ధ్యేయంగా నిర్వహణ, క్లినిక్ల నుంచి ఫర్టిలిటీ సెంటర్ల వరకు దోపిడీ, 20 జిల్లాల్లో పీసీపీఎన్డీటీ యాక్ట్ ఫెయిల్, మొక్కుబడిగా డిఎంఏహెచ్ఓల మానిటరింగ్. అసలు వాస్తవానికి ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ విపరీతంగా ఉన్నది. అక్కడ దోపిడీ కూడా ఎక్కడో నాసిరకం మందులు రాస్తారు వాళ్ళు డాక్టర్లు కూర్చొని. 100 రూపాయలు 10 రూపాయలకు వచ్చే మందు రాస్తారు, అది ఏడ దొరకదు, మళ్ళీ వాని పక్కనే కొనాలి. ఆ మందు బయట దొరకదా అంటే దొరకదు, అది మళ్ళీ అందులో లాభమే. చిట్టి పడితే 2000 3000, ఇక లేడీస్ సంబంధించిన హాస్పిటల్ అయితే 5000 నుంచి 10,000 బిల్లు. ఇక రేటు కూడా వాడే నిర్ణయిస్తాడు. 10 రూపాయలకు తయారయ్యేదాన్ని ఇక 200 300 ఇష్టం వచ్చిన రేట్లు ఎంఆర్పీలకు అడ్డు అదుపు లేదు. దాన్ని నియంత్రించడంలో కూడా కేంద్రం ఫెయిల్ అయింది. కేంద్రం తీసుకోవాలి అటువంటి నిర్ణయాలని. కేంద్రం ఫెయిల్ అయింది. ఎక్కడ చూడు ఇప్పుడు ఏం చేస్తారు, హాస్పిటళ్ళల్లో తీసుకపోతారు, ఐసీయూ ఛార్జెస్ అంటారు, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, దానికి ఆక్సిజన్ అంటారు, ఈ వెంటిలేటర్ అంటారు, ఏదేదో తీస్తారు. ఆ పేషెంట్ అటెండర్స్ను లోపలికి రానియర్ రకరకాలుగా చెప్తారు. చెప్పి లాస్ట్గా ఫైనల్గా తీసుకొని వచ్చేస్తారు. ఒక 4 లక్షల బిల్ అయింది. వీళ్ళు హాస్పిటల్లో పేషెంట్ని జాయిన్ చేసేటప్పుడు పేషెంట్ అటెండర్స్తోని డాక్టర్ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఈ పేషెంట్ ఏమవుతాడమ్మా మీకు, ఏమవుతాడండి మీకు అని అడుగుతారు. పేషెంట్ ఇట్లా, ఆయన ఏం జాబ్ చేస్తాడని అడుగుతారు. సరే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, మీరేమవుతారు, మీరేం జాబ్ చేస్తారు, ఫస్ట్ ఈ వివరాలు సేకరిస్తారు. ఆయనకు వ్యవసాయం ఉందా అంటారు, 2 ఎకరాలు ఉందనంటారు. ఇవన్నీ ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నాడా లేదా తెలుసుకుంటారు. ఫస్ట్ ఏది అటెండర్స్తోనే మాట్లాడుతందుకు లోపలికి పిలిచి డాక్టర్ పిలుస్తుండు మాట్లాడాలంటారని చెప్పేసి పిలుస్తారు. పిలిచినాక ఇవన్నీ తెలుసుకుంటారు. వీడు ఆర్థికంగా బలంగా ఉన్నాడు, అవసరమైతే 1 ఎకరం తాకట్టు పెట్టి అయినా కడతాడు, రైట్. ఇక మనం ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనేది ఇక వాళ్ళు అప్పుడు మొదలు పెడతారు అన్నట్టు. అప్పుడు మొదలు పెట్టి ఇక గుంజుకొస్తుంటారు. ఇక వాడిని గుంజి 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 నరాలన్నీ సాగదీసి మొత్తం ముడేస్తారు. ఇక ఎక్కడికక్కడికి వేసి లాస్ట్కు డిస్కౌంట్ అంటే ఏం డిస్కౌంట్ ఇస్తామల్లా, మొత్తం బయట డాక్టర్లు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అంతా సోది. ల్యాబులలో కూడా ఎంత వాళ్ళకి అయ్యే ఖర్చు 10 రూపాయలు, వేసే బిల్లు 1000 2000 వేస్తారు బిల్లు. వాళ్ళు ఒకవేళ ప్రజాసేవ చేయాలనుకుంటే ఈ దరిద్రులు, ఈ డాక్టర్ల వ్యవస్థ కానీ, ఈ ల్యాబ్ వ్యవస్థ కానీ, ఈ మెడికల్ వ్యవస్థ కానీ, ఈ దరిద్రులు ప్రజాసేవ చేయాలనుకుంటే మెడికల్ షాపులలో 50% డిస్కౌంట్ ఇవ్వచ్చు. 50% కంటే కూడా ఎక్కువ కూడా ఇవ్వదలుచుకుంటే. ఆ డాక్టర్లు కూడా ఒక పేషెంట్కి వస్తే ఒక 10 నుంచి 20 వేలలో ఒక సర్జరీ చేసి కూడా పంపించవచ్చు. ఈ లక్షలు తీసుకునేటోళ్ళు 10 నుంచి 20 వేలు తీసుకొని సిజేరియన్లు చేసి పంపించవచ్చు. పెద్ద పెద్ద అయినా ఏవైనా చేయవచ్చు. ఒక 20 25 వేలలో అన్నీ చేసి బయటికి పంపించవచ్చు, మెడిసిన్స్తో సహా. వాళ్ళు చెయ్యాలనుకుంటే దాంట్లో కూడా మళ్ళీ లాభమే, నష్టమేం లేదు. వాళ్ళకి ఒరిగేది ఏముంది, ఏమన్నా కొత్తగా కొనుక్కొచ్చేది ఏం లేదు. అయ్యే సీజరు మంచిగా నీట్గా కడుగుతారు, మళ్ళీ మూట కడతారు, ఆడ పెడతారు, ఫిమికేషన్ చేస్తారు, మంచిగా ఏం బ్యాక్టీరియా లేకుండా చేసి పెడతారు. దానికోసం ఖర్చు కోసం ఒక 2000 ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది. చేయదలుచుకుంటే 20 25 వేలలో ఏ సర్జరీ అయినా చేయవచ్చు వాళ్ళు తలుచుకుంటే. కానీ ఈ దరిద్రులు దోపిడికి అలవాటు పడ్డారు. డిఎంఎన్హెచ్ వ్యవస్థ కూడా నిద్రపోతున్నది. ఏం చేస్తారు, హాస్పిటళ్ళకి వస్తారు, చూస్తామని వస్తారు, సైలెంట్గా తిరుగుతారు, నమస్తే సార్ నమస్తే అని అనుకుంటారు, బ్యాగ్ తీసుకుంటారు, పోతూనే ఉంటారు. వ్యవస్థ అట్లా నడుస్తుంది. అసలు ఆల్రెడీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది మెయిన్ ఏంటంటే ప్రజలని దెబ్బతీసేది ఎక్కడంటే ఈ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూళ్ళు రెండు ఈక్వల్గా పోటీ పడతాయి అన్నట్టు. ఈ ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్. స్కూళ్ళల్లో కూడా ఏముంటుంది, వానికి వచ్చిన విద్యనే కదా, విద్య నమ్ముకుంటుండు, వానికి ఖర్చు అయ్యేదేముంది, లక్షలలో ఫీజులు వసూలు చేస్తారు. ఆ దరిద్రులు కూడా సమాజ సేవ చేస్తామంటారు. సమాజ సేవ పైసలు తీసుకొని మీ వైద్యాన్ని నమ్ముకునేది, వాడు విద్య నమ్ముకునేది, ఇది సమాజ సేవ ఎట్లయితుంది? వీళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. సమాజ సేవ అంటే ఈ డాక్టర్లని కానీ, ఆ టీచర్లను కానీ, ప్రైవేట్ వ్యవస్థని చెప్పు మడత పెట్టి కొట్టాలి. కొడుకులని సమాజ సేవ అని వీళ్ళ నోట్లకెళ్ళి వస్తే, సమాజ సేవ అన్నప్పుడు నువ్వు ఉచితంగా నువ్వు వైద్యం విద్య అందించినప్పుడు దాన్ని సమాజ సేవ కింద తీసుకుంటారు. ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు కొంతమంది ఏమంటారంటే, మేము అందరికి ఇస్తున్నాం, రాజకీయ పార్టీలకు మేము ఇచ్చే కమిషన్లు ఇస్తున్నాం అంటే, అక్కడ పోయి అడిగేటప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులని సో అండ్ సో అన్నకి ఈ స్కూల్ వాడు ఫీజు తక్కువ చేస్తాడు, జర్రా అన్న మాట్లాడదామంటే ఏమంటారు తెలుసా, వాడు తక్కువ చేయడాడు, అసలు ఆడు వినడాడు, ఆడు ఇక్కడే ఉండడాడు, ఎన్నో ఉంటాడని చెప్తాడు. ఇంకా అన్ని తెలుసు, ఆడు ఏడ ఉంటాడు తెలుసు, ఏం చేస్తాడు తెలుసు, నెలకి ఈయన అకౌంట్లో ఎన్ని పైసలు పడతాయి కూడా తెలుసు, అన్ని తెలుసు. వీడు బోర్డు ఇక అక్కడికి. ఈ రకంగా విద్యా వ్యవస్థ నడుస్తుంది. హాస్పిటల్స్ కూడా ఈ రకంగా నడుస్తుంది. వీటిని కట్టడి చేయాలి, వీళ్ళకి అనుమతులు రద్దు చేయాలి. ఆ డిఈఓలు, డిఐఓలు ఏం చేస్తారు, ఎంఈఓలు వీళ్ళు దాడులు చేయాలి, వాళ్ళని సీజ్ చేయాలి. ఎంఈఓ అయినా డిఈఓ అయినా ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలల్లో డిఈఓలు, డిఐఈఓలు, ఎంఈఓలకు మంచిగా ఉన్నది, సఫిషియెంట్గా ఉన్నది. వాళ్ళకు మామూలుగా లేదు. ఇక్కడ వాళ్ళు, ఇక్కడ డిఎంఎన్హెచ్ఓలు మంచిగా ప్రైవేట్ హాస్పిటల్లో పోవాలి వీళ్ళు, ప్రైవేట్ స్కూల్లో పోవాలి వాళ్ళు. వ్యవస్థలు రెండు సేమ్. వీళ్ళేమో డాక్టర్లు కత్తి పడతారు, వాళ్ళు పెన్ను పడతారు, పెన్ను చాక్పీస్. ఇక అంతే. వీనికి ఖర్చు లేదు, వానికి ఖర్చు లేదు. వీడు చేతితో పని చేస్తాడు, వాడు నోటితో పని చేస్తాడు, అంతే. దోపిడీ ఈక్వల్గానే ఉంటుంది. వాడు లక్షలనే దోస్తాడు, వీడు లక్షలనే దోస్తాడు. దీన్ని కట్టడి చేస్తే
ప్రజలు బాగుపడతారు ఫస్ట్. సరే, రాజకీయాలకు అతీతంగా పక్కన పెట్టి రాజకీయ నాయకులకు సంబంధించిన హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు వీటిని అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణ, హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కొన్ని కేసులకు సంబంధించి లిస్టు పెడతారు, ఈ సర్జరీకి ఇంత అని. మిగతా వాటికి కూడా వీళ్ళు అన్నిటికి కూడా అదే విధంగా ఉండేటట్టు చేయాలి. వీళ్ళకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎట్లా పే చేస్తుండ్రో మిగతా సర్జరీలు కూడా మీరు అట్లనే తీసుకోవాలని వీళ్ళ మీద కొన్ని పెట్టాలి, కండిషన్స్ పెట్టాలి. పెడితే కొంచెం అన్నా అదుపులోకి వస్తారు. చర్యలు తీసుకోవాలి, సీజ్ చేసి పడేయాలి. లక్షలు దేనికి? వీడు చేసే ఖర్చు ఏం పెడుతున్నాడు? అందుకని ఆ స్కూళ్ళకు కానీ వీళ్ళకి కానీ వీళ్ళని నియంత్రించాలి. వీళ్ళ నియంత్రణ లేకపోతే ఏమవుతుందంటే ప్రజలు ఇంకా ఆర్థికంగా చితికిపోతారు. ప్రజలు ఆర్థికంగా కొంచెం బలంగా ఉండాలంటే ఇటువంటి వాళ్ళని నియంత్రిస్తే వాళ్ళు పేద మధ్యతరగతి ఏదో చదివించుకుంటారు, కొద్దిగా గొప్ప అయితే పెట్టుబడి పెట్టగలుగుతారు. లక్షలు అంటే వాడు సంపాదించేది ఎంత, ఆ లక్షలు స్కూల్ ఫీజులు కట్టేది ఎంత, వానికి ఆరోగ్యం ఖరాబ్ అయితే మళ్ళీ ఈడికి వస్తే మరి ఈ దొంగల దోపిడీ ఉంటుంది. ఇక వాడు బాగుపడేది ఎక్కడిది? ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, లేదంటే ఉస్మానియా గాంధీ పోవాలి. ఆ రకమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది ఎప్పటి నుంచి ఈ వ్యవస్థ, హాస్పిటల్ వ్యవస్థ విపరీతంగా రేట్లు పెంచిరంటే తెలంగాణ వచ్చినాక ఇక వ్యవస్థ వీళ్ళని రాజకీయ నాయకులు అట్లే వసూలు చేసిరట. తెలంగాణ వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని అట్లా వసూలు చేస్తారు, మేము అట్లా పెంచుకుంటున్నాం. విద్యా వ్యవస్థ కూడా సేమ్ అట్లా అయిపోయింది. ఒకప్పుడు ఒక్కొక్క స్కూళ్ళల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక 10,000, 15,000, ఒక 10th వరకు 20,000 వరకు అయిపోతుండే, సంవత్సరానికి అంతుండే ఫీజు. ఇప్పుడు లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు కూడా ఉన్నాయంట ఒక్కొక్క స్కూల్లో. అంటే ఈ రకంగా అయిపోయింది. ఇప్పుడు అవతలోడు వసూలు చేస్తున్నాడు, వీనికి ఏమవుతుంది? వీనికి కూడా అడ్డు అదుపు ఉండదు కదా, పెంచుకుంటూ పోతాడు. దీన్ని నియంత్రించాలి. ఆర్థికంగా ప్రజలు చితికిపోతున్నారు వీళ్ళ వల్లనే. ఏం పథకాలు ఇచ్చినా ఏమిచ్చినా తాత్కాలిక ఉపశమనమే. ఇటువంటి వాటిని నియంత్రిస్తే వాళ్ళకు కొంచెం వాళ్ళ జోబుకు చిల్లు నుంచి కొంచెం కాపాడినట్టు అవుతుంది. ఎంత ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం పథకాలు. శాశ్వత పరిష్కారం దృష్ట్యా ఆ రకంగా ఆలోచన చేయాలంటే ఇటువంటి దొంగలని, స్కూళ్ళని, ఆసుపత్రులను కట్టడి చేస్తే బాగుంటుంది.